జబ్బులను కూడా లెక్క పెట్టాలంటే ఖచ్చితంగా కొలత అవసరమై ఉన్నది. ఒంటిలో వచ్చినటువంటి జబ్బు తెలియాలంటే కనుక, జ్వరం తెలియాలంటే థర్మామీటర్ వాడతారు ఎంత ఉందో తెలుసుకోవడానికి. షుగర్ వచ్చింది ఎంత పర్సెంటేజ్ తెలుసుకోవడానికి దానికి కూడా లెక్క ఉంది. బీపీ ఉంది దానికి కూడా లెక్క ఉంది. క్యాన్సర్ ఎన్నో స్టేజో లెక్క ఉంది. మరి జబ్బులకు లెక్క ఉంది, జబ్బులను తగ్గించడానికి వాడే మందులకు కూడా లెక్క ఉంది. లెక్క లేకుండా ఈ ప్రపంచం నడవడం లేదు. ఎందుకు దేవుడు లెక్కకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడంటే కనుక, ఒక రోజు రాబోతుంది ప్రియులారా. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వెళ్ళవలసిందే. అక్కడ ప్రతి ఒక్కరూ నిలవబడాలి. అప్పుడు ఆ రోజు దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. జాగ్రత్త, లెక్క అడుగుతాడు కాబట్టే మన చుట్టూ ఆయన లెక్కల శాస్త్రాన్ని పెట్టాడు. ఆయన పెద్ద లెక్కల మాస్టర్ అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసినటువంటి రోజు ఉంది.